జయ వీరభద్రులకు సార్ నమో నమ. నేను వీరభద్ర ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ విధంగా వీరులు ఎందుకు చెప్తున్నాను. మన ఆయన హెచ్చరికలన్న పలికే దేవుడు వీరభద్ర కుందిరైన స్వామి, కొలిచేవారికి కొంగు బంగారు, దుష్టుల పాలెడు వీరభద్రుడు. తస్మాత్ జాగ్రత్త. మనము అప్పులా ఉండకూడదు. అదమర్చి కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఆరోగ్యాల మీద అయితేనేమో ఆర్థికంగా కానీ ఆయుష్లో కానీ గందరగోళం ఉంటుంది. కలి ప్రభావం వల్ల మనుషులు ఎక్కువ మాయలో పడి తాగుడికి, జూదంకి, వ్యభిచారానికి ఇటువంటివి కలి వాళ్ళని ఆకర్షితం చేసి నాశనం చేస్తున్నాడు. అందుకే మాంసంని అటువంటి తక్కువ చేసుకొని చాలా తగ్గించుకొని శివునికి లీనం కావాలంటే, శివునికి ఆధీనంలో పోవాలంటే శరీరాన్ని శ్మశానం చేసుకుంటే దేవాలయం చేసి శివుని మన్ననలు పొంది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పోవాలి. మనం నెక్స్ట్ లెవెల్ అంటే గాన గంధర్వులు, యక్ష కిన్నెరలు ఇవన్నీ ఎన్నుకుంటారన్న. ఈ జన్మలో కూడా మానవ జన్మ బాగుందని మాయలో పడి ఈ గందరగోళంలో సుఖ దుఃఖాల ప్రపంచం ఇది మానవ లోకము. ఇటువంటి దాంట్లో పడి మాయలో ఉండారు.